ఈరోజు ఏ వేదనతో నువ్వు వచ్చావో, ఏ బాధతో వచ్చావో, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో అద్భుతము జరిగించబోతున్నాడు. ఆమేనండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం చదివి సహాయము చేయండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం చదివి సహాయం చేయండి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందిన నిమిత్తము మీరు ఓర్మి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీరు ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అందరూ కలిసి చదవండి ఈ వాక్యం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. గొప్ప బహుమానము కలుగును. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దాని ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలగబోతుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి పక్కన వారికి, మీ ధైర్యము విడిచిపెట్టకుడి. చెప్పండి పక్కన వారితో చెప్పండి, నవ్వుతూ చెప్పండి, మా నవ్వుతూ చెప్పండి, చెప్పండి నవ్వుతూ చెప్పండి, మీ ధైర్యము విడిచిపెట్టకుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ ధైర్యాన్ని కనుక విడిచిపెడితే ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలగదు. ఆమేన్. ఎప్పుడైతే మీరు ధైర్యము విడిచిపెట్టకుండా, ధైర్యము చెడిపోకుండా మీరు ఉంటారో అప్పుడే గొప్ప బహుమానము దేవుడు దాచిపెడతాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. చిన్న సమస్య రాగానే భయం, చిన్న వేదన రాగానే భయం, చిన్న అప్పు కాగానే భయం, చిన్న రోగము రాగానే భయం, ఎక్కడో ప్రయాణం పెట్టుకుంటాం, ఆరోగ్యం నీరసం అవుతుంది, శరీరం నీరసం అవుతుంది. ఏమవుతుంది అప్పుడు? భయం. దేవుడేమో ఫ్లైట్ ఎక్కిస్తా అన్నాడు, నాకేమో ఆరోగ్యం మంచిగా ఉండట్లే. నేనేమో దూరదేశం వెళ్ళాలనే ఆశ, కానీ ఆరోగ్యం మంచిగా ఉండట్లే కదా. ఫ్లైట్ ఎక్కాలనే ఆశ, కానీ ఆరోగ్యం మంచిగా ఉండట్లేదన్న ఆశ, భయం. హల్లెలూయా. ఏ దిగులుతో ఉన్నావో, ఏ వేదనతో ఉన్నావో, నీ దిగులు దేవుడు చూస్తున్నాడు. విజయలక్ష్మి లే, నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకుంటావు నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని.
నువ్వు అనుకుంటావు నీ బాధలు ఎవరు చూడట్లేదని. నేను వెళ్తానా వెళ్ళనా, నేను వెళ్తానా వెళ్ళనా అనే భయం పైకి నవ్వుతుంది, కానీ గుండెలో ఏదో తెలియని వేదన. అక్కడి వరకు వచ్చాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ బిడ్డ భయపడుతుంది, ఆ బిడ్డ దిగులుతో ఉంది, ఆ బిడ్డ విజయలక్ష్మి. ఆమేన్. ఆ బిడ్డని లేపో, ఆ బిడ్డని నేను నడిపించబోతున్నాను. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నారు? మైక్ పెట్టండి. ఖత్తర్కి వెళ్ళానండి. అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు తిరిగి వచ్చాను. నడవలేని పరిస్థితుల్లో వచ్చానండి ఎయిర్పోర్ట్లో నుంచి ఇంటికి. ఏం పేరు మీ పేరు? గట్టిగా చెప్పు. విజయలక్ష్మి అండి. నాతో మాట్లాడే దేవుడు అనుకుని ఇక్కడ కూర్చున్నానండి. నేను వచ్చి ఏడుస్తున్నావు. అయ్యా ఏడుస్తున్నాను తండ్రి, నన్నుతో మాట్లాడు ప్రభా, నన్ను సంతోషపరచు, నీ దుఃఖంతో ఉన్నాను ప్రభా అని అడుగుతున్నాను. నాకు ఒక్కగా నాకు కొడుకు ఉద్యోగం లేదు. అమ్మా నీ పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి అండి. దూరదేశం వెళ్ళాలని ఒక ఆశతో ఉన్నావు, తండ్రి అవునా? దేవుడు మాట్లాడేది కరెక్టేనా? ఆమేన్. గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి కొట్టాల. కానీ ఇప్పుడు దేవుడు స్వస్థపరుతాడు కొద్ది కొద్దిగా. ఆమేన్. దేవుడు అమ్మ నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను, ఆయన నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడని చూస్తున్నాను, నమ్ముతున్నాను అండి. నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ఏ దేవుడు? యేసయ్యా, ఆ యేసయ్యా, యేసయ్య. రెండు చేతులు పైకి లేపి దేవునికి స్తోత్రం చెప్పు. స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం. గట్టిగా చెప్పండి. నడిపించిన దేవా నీకే స్తోత్రం. గట్టిగా స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి. ఆమేన్. 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 నా దేవుడు నడిపించే దేవుడు, ఆమేన్. నా దేవుడు నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. నీ గుండెలో ఉన్న వేదనను దేవుడు చూస్తున్నాడు. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? మీరు అందరూ రావాలి, ఇక్కడ స్వస్థత పొందాలి. నిజంగా దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్తున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ముమ్మిడివారం అండి. ముమ్మిడివరం నుంచి. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడమ్మా. మీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు, ఆమేన్. ఆమేన్. మీ వేదనను దేవుడు చూస్తున్నాడు. వచ్చే నెల రమ్మంటావా నన్ను? రండి, మీరు రావాలా. ఇంకా నాకులాగా ఎందరో ఉన్నారు, వారందరూ స్వస్థ పొందాలని అడుగుతున్నాను. ఆమేన్. ఆమేన్. కృప కలుగునుగాక. తండ్రి, ఈ బిడ్డలో ఉన్న వేదన దుఃఖం అంతా తొలగిపోవాలా. ఆమేన్. ఈ బిడ్డల కన్నీళ్లను చూసినందుకు వందనాలు. ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డపై కుమ్మరిస్తు. బిడ్డను నడిపించండి. శీఘ్రముగా బిడ్డకు స్వస్థత కలుగునుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 గట్టిగా చప్పట్లు కొడదామా. ధైర్యముగా ఉండు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్ అనండి గట్టిగా. పిడికిలి బిగించి చెప్పండి ఆమేన్. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నాడు? ధైర్యము విడిచిపెట్టకో, బహుమానము దేవుడు దాచిపెట్టాడు. హల్లెలూయా. ధైర్యము విడిచిపెట్టడానికి వీలు లేదు. అరే చిన్న చిన్న సమస్యలను చూసి, చిన్న చిన్న బాధలను చూసి, చిన్న చిన్న వేదనను చూసి ఆగిపోవద్దు. ఆగిపోయే వారిగా మనం ఉండడానికి వీల్లేదు. సాగిపోయే వారిగా ఉండాలి. కొట్టు గట్టిగా చూపడలో, కొట్టు గట్టిగా చూపడలో. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో యూదా గోత్రపు సింహమైన యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. ఇదిగో ధైర్యము గనుక విడిచిపెడితే బహుమానం లేదు. చప్పట్లు, చప్పట్లు, చప్పట్లు. ధైర్యము. హల్లెలూయా. హల్లెలూయా. ధైర్యము విడిచిపెడితే అందరూ పారిపోయినట్టు దావీదు పారిపోతే
గొలియాతు ముందు విజయం లేదు. అందరూ పారిపోతున్నట్టు దావీదు పారిపోతే దావీదుకు సింహాసనం లేదు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, కానీ దేవుడు స్వస్థతనిస్తాడు. ఆమేన్ ఆమేన్ దేవుడు విడుదలనిస్తాడు. ఆమేన్ దేవుడు విడుదలనిస్తాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా, నీకు అండ నాకు అండ. ఆమేనండి. ఈ దిక్కులేనోడికి అండగా నిలబడ్డది ఎవరు చెప్పండి? అమ్మ తేజ దిక్కులేనోడండి. ఆమేనండి. కానీ నా దేవుడే నాకు దిక్కయ్యాడు. హల్లెలూయా. అందుకనే ఎవరు లేరు మనకు, శూరులు ఎవరు లేరు, రాజులు ఎవరు లేరు. ఎవరిని చూసి భయపడొద్దు, ఏ రోగాన్ని చూసి భయపడొద్దు, ఏ వ్యక్తిని చూసి భయపడొద్దు, ఏ నిందలను చూసి భయపడొద్దు, ఏ అప్పులను చూసి భయపడొద్దు. నీ అప్పులు తీర్చేది యూదా గోత్రపు సింహం. ఆమేనండి. హల్లెలూయా. హల్లెలూయా. యూదా గోత్రపు సింహమయ్యా యేసయ్యా, మనకండ. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్ గ్లోరీ. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. యూదా రమణినా యేసయ్యా మన అండగా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. యూదా సింహమైన యేహోవా మన అండగా. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా. ఇట్లా పెట్టుకోండి తల మీద. నాకు అండ, నా పిల్లలకు అండ, నా కుటుంబానికి అండ యేసయ్యా మనకుండగా, యేసయ్యా మన అండగా. అందుకని యుద్ధం ఎవరు చేస్తారు చెప్పండి? ఒక్క దేవదూత 180,000 మందిని హతం చేసింది. ఆమేనండి. నీ పక్షాన ఒక్క దేవదూత నిలబడితే చాలు. ఆమేనండి. ఒక్క దేవదూత నిలబడితే చాలు, ఎవరు నిలబడలేరు. కొట్టు గట్టిగా చెప్పులు, కొట్టు గట్టిగా చెప్పులు. హల్లెలూయా. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం
23వ వచనం చదవండి నాన్న ఒకసారి. చదవండి. మరియు యెహోవా నువ్వు కుమారుడైన చదవండి. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, నేను ప్రమాణ పూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలులను నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడై ఉందును. ఈ ధర్మశాస్త్ర వాక్యములు. హల్లెలూయా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి. చెప్పండి గట్టిగా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి. ఆమేన్. పక్కన వారికి చెప్పండి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. నవ్వుతూ చెప్పండి. పక్కన వారికి చెప్పండి అమ్మా. సిస్టర్ చెప్పండి, సిస్టర్ చెప్పండి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. ఆమేన్. భయపడకండి, జడియకండి. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఒక్క నిమిషం ధ్యానపూర్వకంగా కళ్ళు మూసుకోండి. ధ్యానపూర్వకముగా కళ్ళు మూసుకోండి. అప్పులతో వచ్చావా? అనారోగ్యంతో వచ్చావా? కష్టముతో వచ్చావా? నిందలతో వచ్చావా? అవమానాలతో వచ్చావా? గర్భఫలం లేక వచ్చావా? గర్భఫలం లేక వచ్చావా? ఏ కష్టముతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, దిగులు దిగులు దిగులు, వేదన వేదన వేదనతో వచ్చారేమో. అప్పులను చూసి భయపడుతున్నావా? అనారోగ్యాన్ని చూసి భయపడుతున్నావా? ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఏ బంధువులు, ఏ రక్త సంబంధికులు, ఏ అన్నదమ్ములు నీ చెయ్యి విడిచిపెట్టారో వాళ్ళే నీ పాదాల దగ్గరికి రాబోతున్నారు. కొట్టు గట్టిగా చప్పట్లు. ఇటు చూడండి, 10,000 మంది పైబడిన పదిలముగా ఉంచే దేవుడు నా దేవుడా. నా జీవితంలో తల్లి లేరు, తండ్రి లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవ్వరు లేరు. అనాథగా ఉన్నాను, అభాగ్యుడిగా ఉన్నాను. దేవుడు పేరు పెట్టి పిలిచాడు. నా ప్రియ కుమారుడా, అమ్మ తేజ, నువ్వు భద్రాద్రి కొత్తగూడెం రావాలి. భద్రాద్రి కొత్తగూడెం రావాలి. భద్రాద్రి కొత్తగూడెంలో ఎవరున్నారు ప్రభువా? ఏ అన్నదమ్ములు లేరు, ఏ రక్త సంబంధికులు లేరు, ఎవరు లేరు కదా ప్రభువా. అంటే ఎవరున్నా లేకపోయినా నీతో పాటు నేను ఉండబోతున్నాను. కొట్టు గట్టిగా చెప్పులు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా జస్ట్ 18 సంవత్సరాల వయసులో, 18 సంవత్సరాల వయసులో భద్రాద్రి కొత్తగూడెంలో అడుగుపెట్టా. భద్రాద్రి కొత్తగూడెంలో 18 సంవత్సరాలలో అడుగు పెట్టినప్పుడు నేను కేవలం 18 సంవత్సరాల వయసులోనే దేవుని పిలుపును పొందుకొని
దేవుని పిలుపును పొందుకొని ఒక అనాథ శరణాలయం ప్రారంభించినప్పుడు అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి ఇరుకులు, అనేకమైనటువంటి ఇబ్బందులు. వేరే శరణాలయానికి సంబంధించినటువంటి వారు, రేయ్ నీ సంగతి చెప్తాం, నువ్వు భద్రాద్రి కొత్తగూడెంలో తిరగడానికి వీల్లేదు, నీ అమ్మ అనాథ శరణాలయం అనే బోర్డు ఒకటే గంటలో క్లియర్ అయిపోవాలా, రోడ్డు మీద ఈ బోర్డు ఉండడానికి వీలు లేదు అని నన్ను విపరీతంగా బెదిరించారు. నేను వెళ్ళి మరలా ప్రభు పాదాలు పెట్టుకున్నా. అయ్యా నాకెవరు లేరు కదయ్యా, అనాథని కదా ప్రభువా, వాళ్ళు నన్ను అటాక్ చేస్తా అంటున్నారు ప్రభువా, ఏంటి ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నాను, ఏడుస్తున్నాను. మరలా ఫోన్లు చేస్తున్నారు, మరలా బెదిరిస్తున్నారు, ఏంటయ్యా అని చెప్పి ఏడుస్తున్నప్పుడు దేవుడు ఒక్కటే చెప్పారు, నువ్వు నిలబడు, నిన్ను నేను నిలబెట్టబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నాకు వివాహం కూడా కాలేదు, చాలా చిన్న పిల్లవాడిని, ఏం చేయాలో తెలియదు. ఎక్కడ అమ్మ తేజకు పేరు వచ్చేస్తుందో, చిన్న వయసులో పరిచర్య చేస్తున్నాడు, వీడికి ఎక్కడ పేరు వచ్చేస్తుందో, మా ఆశ్రమం పేరు ఎక్కడ పడిపోతుందో అని చాలా చిత్రహింసలు పెట్టారు. కానీ అద్భుతమైన దేవుడు నా పక్షాన ఉన్నాడు. అద్భుతమైన దేవుడు నా పక్షాన ఉండి ఎవరైతే బెదిరించడానికి వచ్చారో వాళ్ళే నాకు గత వారం రోజుల తర్వాత క్షమాపణ చెప్పారు. నా యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2019, 2020, 2021 బెస్ట్ సర్వీస్ అవార్డ్ గోస్ టు అమ్మ అనాథ శరణాలయం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలలో అమ్మ అనాథ శరణాలయం అన్నా కానీ, అమ్మ తేజ అన్నా కానీ తెలియనటువంటి వాళ్ళు లేరు. ఆ రోజు ఆ బెదిరింపులకు కనుక నేను పారిపోయి ఉంటే ఈరోజు ఈ స్థితి ఉండేది కాదు, ఇంతమందిని నేను పోషించేవాడిని కాదు. ఎందుకని మాటలు చెబుతున్నానంటే, మనిషి జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు ఉంటాయి, అనేకమైనటువంటి నిందలు ఉంటాయి, అనేకమైనటువంటి అవమానాలు ఉంటాయి, అనేకమైనటువంటి శోధనలు ఉంటాయి. ఉన్నప్పటికీ మనం దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసము నిలబడాలి. ఎప్పుడైతే దేవుని కోసము నిలబడతావో, ఎప్పుడైతే దేవుని కోసం నిలబడడంలో ధైర్యము వహిస్తావో, నీ కొరకు నా దేవుడు బహుమానాన్ని దాచి పెడతాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పటి నుంచి బట్టలు ఎట్లా గోడకేసి కొడతాం, టవల్ ఎట్లా కొడతాం, బెడ్షీట్ ఎట్లా కొడతాం, అలా నన్ను బండకు కొట్టి 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 యేసయ్య నన్ను పిండి 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 వదిలిపెట్టాడు. పెద్ద పెద్ద కష్టాలే నా జీవితంలో తట్టుకున్నాను. ఈరోజు వస్తున్నటువంటి ఈ చిన్న చిన్న శ్రమలు, హల్లెలూయా, ఏనాడు కూడా భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధనా ఆరాధనా నా ప్రియ యేసు క్రీస్తుకే
నా మీద కేసు బుక్ అయింది 2023లో. అనాథ పిల్లలతో మత ప్రచారం చేస్తున్నాడు, అనాథ వృద్ధులకి బాప్తీసాలు ఇస్తున్నాడు, అనాథ వాళ్ళకి బాగా ప్రేయర్స్ చేపిస్తున్నాడు. మోకాళ్ళు మొత్తము ఏంటి కమిలిపోయినాయి, వీడి సంగతి చూడాలని చెప్పి నా మీద బలవంతంగా 6 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. హైకోర్టు చుట్టూ తిరుగుతూ ఈరోజు హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాను వస్తున్నాను. నా వయసు 32. ఈ కష్టాలు నాకు అవసరం అంటారా? ఈ ప్రయాస నాకు అవసరం అంటారా? ఈ ప్రయాస దేవుడు చూస్తున్నాడా చూడట్లేదా? చూస్తున్నాడు. నా దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, నా దేవుడు సజీవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత టార్గెట్ చేస్తే అంత కృప, దేవుని కృప మన మీద రిలీజ్ అవుతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆరాధనా నా ప్రియ యేసుక్రీస్తుకే ఆరాధనా. చప్పట్లు. ఈరోజు ఏ సమస్యలతో మీరు వచ్చారో మీకు విజయం కలగబోతుంది. ఆమేనండి. విజయం. దేవుని సేవకునిగా పలుకుతున్నాను, విజయము కలగబోతుంది. ఆరాధనా నా ప్రియ యేసుక్రీస్తుకే ఆరాధనా. నా ప్రియ యేసుక్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసిన చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసిన కరుకట్టము హింస ఏదైనను మరణ శాసనమే పంచున్నను. యేసునామమే నా విజయము, పగలు ఎండలలో రాత్రి ఎండలలో కునుకక కాపాడు యేసు దేవునికి ఆరాధనా. యేసుక్రీస్తుకే ఆరాధనా. నా ప్రియ యేసు. అందరూ కలిసి చేతులు. ఆరాధనా నా ప్రియ యేసుక్రీస్తుకే ఆరాధనా. ఆ చేతులు. నా ప్రియ యేసుక్రీస్తుకే ఆరాధనా.
తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో అమ్మ తేజాన్ని వేసిన ఇదే పవర్ ఉంటుంది. ఆమెనండి, ఆమెన్. ఎందుకు అంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు ఇక మేలే. గట్టు గట్టిగా చెప్పట్ల. హల్లెలూయా. 3 సంవత్సరాల వయసులోనే అమ్మని తీసుకున్నాడు యేసు. చిన్నప్పటి నుంచి అనాథ శరణాలయంలో బతికా. బుక్కెడు బువ్వ కోసం ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తిన్నా. అలాంటి నా బతుకుని నా యేసయ్య ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నా. ఈ అమ్మ తేజ ఈరోజు నిత్యం ఒక 60 మంది ముసలోళ్ళను పిల్లలకు 3 పూటల భోజనం పెడుతున్నారు. కేవలం దేవుని కృప, కేవలం దేవుని దయ. కూటికి గతి లేని నాకు అనేక మందికి కూడు పెట్టే కృపను దేవుడిచ్చి అందరూ వదిలేశారు. కానీ యేసయ్య నన్ను విడిచిపెట్టలేదు. యేసయ్య నన్ను వదిలిపెట్టలేదు. ఆమేన్. నన్ను పట్టుకునే ఉన్నాడు, నన్ను పట్టుకునే ఉన్నాడు. యేసయ్యని అడిగా, ఇంకెంత నల్లగొడతావు ప్రభువా? నా వల్ల కావట్లేదయ్యా, నా వల్ల కావట్లేదు. ఇంకెంత నల్లగొడతావు ప్రభు అంటే దేవుడిని అడిగా, ప్రభువా మీరందరూ సాక్షులే. అమ్మ తేజ అరటికాయలు అమ్ముతున్నాడు, బైబుల్ పట్టుకొని చెప్తున్నాడు, బైబుల్ పట్టుకొని చెప్తున్నాను. ఏనాడు నేను అరటికాయలు అమ్మలేదండి. విజయవాడలో కానీ, వైజాగ్లో కానీ, కాకినాడలో కానీ, హైదరాబాద్లో కానీ, వరంగల్లో కానీ ఎక్కడ కూడా పులిపీటి మీద నిల్చొని బైబుల్ పట్టుకొని చెప్తున్నాను. ఎవరికి కూడా అరటికాయలు అమ్మిన జీవితం కాదండి నాది. సేవకులుగా పిలువబడుతున్న వారు అరటికాయలు అమ్మేటోడు తేజ అని చెప్పి నా మీద ఒక ముద్రేస్తున్నారు. ఏంటి ప్రభువా, వాళ్ళు సేవకులే కదా ప్రభువా, ఏంటి యేసయ్యా అని నా ప్రార్థన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ మోకరించి ఏడుస్తుంటే దేవుడు నాకు ఒక విషయం చెప్పాడు. బిడ్డ, ఇన్ని రోజులు నువ్వు కొంతమందికే తెలుసు బిడ్డ, కానీ ఇటువంటి చెయ్యని నింద నీ మీద పడడం ద్వారా ఇదిగో నీ దగ్గరికి వచ్చి నిన్ను నేను భుజాల మీద ఎక్కించుకోబోతున్నాను. భుజాల మీద ఎక్కించుకొని ఎవరెవరికైతే నువ్వు ఇన్ని రోజు కనబడలేదో, ఎవరెవరైతే చివరిగా ఉన్నారో నా భుజాల మీద ఎక్కించుకొని ఇదిగో నిన్ను చూపించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి చెప్తున్నాను, రాబోయే దినాలలో 7 ఈ పరిచర్యను నా దేవుడు అంచెలంచెలుగా దీవించబోతున్నాడు, దీవించబోతున్నాడు, దీవించబోతున్నాడు. నా ప్రభు దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా వయసు, నా భార్య వయసు 31-32 సంవత్సరాలు. చిన్న వయసులో పరిచర్యలకు వచ్చాం. వాళ్ళ పిల్లలు అలాంటి వాళ్ళం మేము. అంటే సొసైటీ ఎలా అయిపోయిందంటే పాస్టర్ల పిల్లలే సేవ చేయాలి,
పాస్టర్ల కూతుర్లే సేవ చేయాలా, వాళ్ళే స్టేజీల మీద పాటలు పాడాలా? మాలాంటి అనాథలు ఎవరైనా వస్తే వారిని ఎలా తొక్కుదాం, వారి జీవితాలు ఎలా నాశనం చేద్దాం? వారి జీవితాలను ఎలా పతనం చేద్దాం? ప్రైజ్ ది లార్డ్. ఒకటి వాస్తవం, ఈరోజు మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, మమ్మల్ని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, యూదా గోత్రపు సింహమైన యేసయ్య అర్థం చేసుకోబోతున్నా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. నిన్న చెప్పిన ఈరోజు చెప్తున్నా. నాన్న ఒకసారి లేచి నిల్చోండి, నిల్చోన్నాను, ఒకసారి లేచి నిల్చోండి. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆ వ్యక్తి ఈ వ్యక్తిని నాశనం చేయాలని చూశాడనుకో, ఒక్కొక్కరి మీద దేవుడు కృప ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తి ఒక వ్యక్తిని నెట్టేస్తే పరిగెత్తు పరిగెత్తు. ఈ వ్యక్తిని నాశనం చేయాలని చూశాడనుకో, నెట్టేసే. అంటే ఇక్కడ ఈర్ష్య, ఇక్కడ కోపం, అతన్ని నాశనం చేయాలి, అతని జీవితాన్ని నాశనం చేయాలని ఉంటే ఈయన మీద ఉంచినటువంటి కృప దేవుడు తీసేస్తాడు. ఆయన మీద ఉన్న కృప, ఈయన మీద ఉన్న కృప, ఈయన మీద ఉన్న కృప ఈయన మీదకి రిలీజ్ చేస్తాడు. ఆయన మీద ఉన్న కృప, ఈయన కృప డబల్ కృపతో నింపబడతాడు. కొట్టు గట్టిగా చెబులు. హల్లెలూయా. అందుకనే నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్న మీ అందరినీ, మనం ఎవరికి తీర్పు తీర్చొద్దు. అది చిన్న సేవకుడే కానీ పెద్ద సేవకుడే కానీ తీర్పు తీర్చొద్దు. 2023లో నా మీద మా జిల్లా ఎస్పీ వచ్చి, వేర్ ఈజ్ యువర్ FCRA, వేర్ ఈజ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అన్నాడు. సార్ తీసుకోండి సార్ అన్నాడు. ఇమీడియట్లీగా CI గారిని బ్యాంక్కి పంపించి 4-5 సంవత్సరాల స్టేట్మెంట్ తీసుకురమ్మన్నాడు. నా అకౌంటు, నా వైఫ్ అకౌంటు, అమ్మతేజ మినిస్ట్రీస్ అకౌంటు తీసుకురమ్మంటే తీసుకొచ్చేసరికి దాంట్లో వెతుకుతున్నాడు. $1 లేదు దాంట్లో. $1 ఉన్న జీవితాంతం జైల్లో వేద్దామని చూశారు. అదేంటి బాబు, మీ వాళ్ళేగా చెప్పేది నీ మీద అందరూ, మీ పాస్టర్లేగా నీ గురించి చెప్పేది నాకు అంటే, సార్ వాళ్ళు ఎందుకు చెప్తున్నానో నాకు అర్థం కావట్లేదు సార్. మరి ఎలా ఈ విధంగా ఎలా చేయగలుగుతున్నావు, ఇంతమందిని ఏ విధంగా పోషించగలుగుతున్నావు అంటే, సార్ ఆ ప్రార్థన గోపురం చూడండి సార్, దాంట్లోకి వెళ్ళి ఏడుస్తా సార్, నాకేం కావాలన్నా దాంట్లోకి వెళ్ళి ఏడుస్తా సార్. ఆయన ఒక అన్యుడు. ఎస్ అండి, యేసు ప్రభుని నమ్ముకుంటే నిజంగా దేవుడు గొప్పవాడు అని చెప్పాడు ఆయన. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఈ మాటలు నేను చెప్తున్నానంటే, అసలు అనాథ శరణాలను నడిపించడానికే, వారిని పోషించడానికే ఇంత కష్టమవుతున్నటువంటి తరుణంలో ఒక ఆయన అంటాడు, కోట్లు కోట్లు కూలగొట్టాడు, కోట్లు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అసలు ఏం తెలిసి ఒక్కసారన్నా భద్రాద్రి కొత్తగూడెం వచ్చి చూస్తే నా ప్రయాస అర్థమవుతుంది. ఒక్కసారన్నా భద్రాద్రి కొత్తగూడెం వచ్చి చూస్తే పాస్టర్ అమ్మతేజ ఎటువంటి ఇంట్లో బ్రతుకుతున్నాడు, ఎటువంటి ఇంట్లో ఉంటున్నాడు, ఎక్కడ బ్రతుకుతున్నాడు, ఎంత చిన్న జీవితాన్ని జీవిస్తున్నాడు అర్థమవుతుంది. నన్ను విమర్శించే వారందరికీ ప్రభు పేరిట వందనాలు. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ భద్రాద్రి కొత్తగూడెం పిలుస్తున్నాను, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరెవరైనా కావచ్చు, సేవకునిగా మాకు శ్రమలు ఉంటాయి, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం ఇప్పుడు మర్చిపోవద్దు. దేవుడు ఇచ్చిన
దర్శనాన్ని ఎప్పుడు మనం వదిలిపెట్టొద్దు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి, అధికమైన బహుమానం ఇవ్వబోతున్నాను. కొట్టండి గట్టిగా చప్పళ్ళు, కొట్టండి గట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. యెహోషువ గ్రంథం చదువునానా? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించు, ధైర్యము నుండుడి. మీరు ఎవరితోనూ యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్టే చేయునని. గట్టిగా చప్పళ్ళు కొట్టాల. హల్లెలూయా. గట్టిగా చప్పళ్ళు కొట్టాల. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దృఢత్వము వహించి ధైర్యముగా ఉండండి. ఆమేనన్నాడు. పిడికిలి బిగించండి, పిడికిలి బిగించండి. ధైర్యము, దృఢత్వము కలిగి ధైర్యముగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి స్క్రీన్ మీద వాక్యం పెట్టినానా? హల్లెలూయా. కృప కలుగునుగాక. చదువు స్క్రీన్ మీద వాక్యం. ఎస్. యెహోవా వారితో, మీరు భయపడకుడి. ఎవరితో? అప్పులతో భయపడొద్దు, శత్రువులతో భయపడొద్దు, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. మీరు వారితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టే చేయును. హల్లెలూయా. దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. ఆమేనండి, ఆమేనండి. దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు, విజయం ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. చెప్పండి గట్టిగా, విజయం ఇవ్వబోతున్నాడు, విజయం ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. విజయం ఇవ్వబోతున్నాడు, విజయం ఇవ్వబోతున్నాడు, విజయం ఇవ్వబోతున్నాడు. చెప్పాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి. విజయం ఇవ్వబోతున్నాడు. త్వరలోనే విజయం రాబోతుంది. నమ్మండి, నమ్మండి. కృప కలుగును గాక. విజయం ఇవ్వబోతున్నాడు. చెప్పండి, విజయం ఇవ్వబోతున్నాడు, 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 విజయం ఇవ్వబోతున్నాడు. విజయం. చెప్పండి గట్టిగా, విజయం, 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 విజయం కలగబోతుంది. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా. గోత్రపు సింహమైన యెహోవా ఏం ఇవ్వబోతున్నాడు? చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఇంకా పిల్లలు లేరా? ఇంకా పిల్లలు పుట్టలేదా? ఎగతాళి చేస్తారు కదా, వాళ్ళ ముందే కవలల్ని ఇద్దరిని ఎత్తుకొని తిరగబోతున్నాం. అరే కొట్టండి గట్టిగా చప్పట్లా. హల్లెలూయా. ఇంకా ఇల్లు లేదా, ఇంకా ఇల్లు లేదా, చీ అన్నారు కదా, వాళ్ళకే ఇంటి ఓపెనింగ్ కార్డు ఇవ్వాలి పోయి. ఆమేనండి, ఆమేన్. వాళ్ళకే ఇంటి ఓపెనింగ్ కార్డు ఇవ్వాలా. ఆమేన్. ఎవరి దగ్గర అయితే అప్పు చేశామో, చెప్పండి, ఎవరి దగ్గర అయితే అప్పు చేశామో వాళ్ళకే తిరిగి ఇచ్చే స్థితికి రావాలా. దేవుడు ఇస్తాడు. ఆమేన్. చెప్పండి, దేవుడు ఇస్తాడు, దేవుడు ఇచ్చే దేవుడు, దేవుడు ఇచ్చే దేవుడు. శ్రమలను బట్టి పారిపోవద్దమ్మా, నిందలను బట్టి పారిపోవద్దు, అవమానాలను బట్టి పారిపోవద్దు, కష్టాలని బట్టి పారిపోవద్దు.
వేదనని బట్టి పారిపోవద్దు, నిలబడాల. ఒక కుండగా తయారవ్వడం కోసం ఎక్కడో అమలాపురం చెరువు ఒడ్డున మంచిగా ఉందంట అది. కుమ్మరి వెళ్ళి గడ్డపార తీసుకొని తవ్వుతాంటే, యేసయ్యా గడ్డపారతో తవ్వుతున్నాడయ్యా, ఏం చేయాలయ్యా అంటే, ఏం పర్లేదు ధైర్యంగా ఉండమన్నాడంట యేసయ్య. ఆ మట్టిని సంచిలో వేసుకొని ఇంటికి తీసుకొచ్చిండంట. ఇంటికి తీసుకొని ఇలా తీసేసాడు, ఇలా పోసేసి దాంట్లో ఉన్న రాళ్ళు గడ్డి అంతా తీసేసి చల్లగా వాటర్ పోసాడంట. కుప్పలాగా చేసి వాటర్ పోస్తే అమ్మయ్య యేసయ్య అనుకున్నాడంట. కుమ్మరి వచ్చాడంట, ఏం చేస్తున్నావేంటి, రా ఏం చేద్దాం, తొక్కుదాం. దేన్ని తొక్కేది చెప్పాలి గట్టిగా, మట్టిని. రా తొక్కుదాం రా అనగానే తను దొక్కుతున్నాడు, తన భార్య దొక్కుతుంది, వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిన ఇంకో 2-3 పిల్లలు కూడా తొక్కుతున్నారు. యేసయ్యా నన్ను తొక్కుతున్నారయ్యా, ఏం చేయాలి యేసయ్యా? ఏం పర్లేదు, ఓర్చుకో, నీ జీవితం మారబోతుంది అన్నాడంట. హల్లెలూయా. చక్కగా జిగుటుగా అయిపోయిన తర్వాత సార మీదకి తీసుకొచ్చాడంట. సార మీదకి తీసుకొచ్చి తనకి యుక్తమైనట్టుగా చక్కగా కుండ తయారు చేస్తున్నాడు. కుండ తయారు చేస్తున్న టైంలో చెక్క తీసుకున్నాడంట కుమ్మరి, పట్ట కొడుతున్నాడంట. యేసయ్యా వీపు పట్ట చినిగిపోతుంది. యేసయ్యా దేవుడు అన్నాడంట, తట్టుకో. తనతో పాటు కొన్ని కుండలు తయారు చేసినాడంట. ఆ కుండలన్నీ అయిపోయిన తర్వాత మంచిగా ఎండబెట్టారంట. ఎండిపోయినవి తీసుకెళ్ళి కొలిమిలో పెట్టారంట. కొలిమిలో పెట్టగానే కొలిమిలో మంటేశారు. ఎర్రని మంటలో కాలిపోతున్నాయి కుండలు. యేసయ్యా ఏంటి ప్రభువా, ఎక్కడో చెరువు ఒడ్డున ఉంటే చక్కగా చల్లదనంలో బ్రతుకుతుండే తీసుకొచ్చి ఇట్లా కాలబెడుతున్నావేంటి ప్రభు? దేవుడు అన్నాడంట, ఓర్చుకో అన్నాడంట. ఆ కుండలను బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకెళ్ళి సంతకు తీసుకెళ్ళారు. సంతకు తీసుకెళ్తే ఈ డాడీ లాంటి డాడీ వెళ్ళి ఆ కుండను పట్టుకొని మంచిగా ఉందా ఇదే అని ఇట్లా కొడుతున్నాడంట. యేసయ్యా ఏంటి యేసయ్యా, తల మొత్తం పగల కొడుతున్నాడు యేసయ్యా. ఎవరో వచ్చి, ఏం పర్లేదు మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఆ కుండని ఈ డాడీ తీసుకెళ్ళిపోతాడంట ఇంటికి తీసుకెళ్ళి ఒక మూలకు తీసుకెళ్ళి చక్కగా క్లాత్ కట్టేస్తాడంట. దాంట్లో వాటర్ పోస్తాడంట. కింద ఇసుకేసి మంచిగా చల్లదనంగా ఎండాకాలం రాగానే మొత్తం దాంట్లో మినరల్ వాటర్ వేసి దానికి ఒక ట్యాబ్ పెట్టేసేసి చక్కగా వాటర్ తాగుతూ ఉంటారంట. అప్పుడు యేసయ్యా నన్ను ఇంత చల్లగా ఉంచడానికే నా ప్రభువా ఇన్ని శ్రమలు పెట్టింది. హల్లెలూయా. నువ్వు అనేక మందికి అన్నం పెట్టాలి అంటే, నువ్వు అనేక మందికి దాహం తీర్చాలంటే, అనేక మంది కష్టాలు నువ్వు తీర్చాలంటే, అనేక మందికి ఇలా ఉండాలి అంటే, ఇలాను ఇట్లా గుప్పిళ్ళు విప్పాలంటే, దూరదేశం పోయి ఇక్కడ చర్చిలకు సపోర్ట్ చేయాలంటే, హల్లెలూయా హల్లెలూయా, ఇలా గుప్పిళ్ళు విప్పాలంటే శ్రమలు పడాలా. ఆ కుండ అనేక మంది దాహం తీర్చడానికి ఎన్ని కష్టాలు పడ్డదండి. ఆమెనండి. ఇందు మూలముగా నేనేం చెప్తున్నానంటే, కష్టాలు రాకపోతే మేలులు లేవో. హల్లెలూయా. నష్టాలు రాకపోతే ఆశీర్వాదాలు లేవో. ఆమేన్. నిన్ను మోసం చేయాలా, యోసేపు మోసపోవాలా, దావీదు మోసపోవాలా. యోసేపు మోసం చేస్తేనే
ఎక్కడో ఉన్న దావీదు తీసుకొచ్చి సింహాసనం మీద ప్రధానమంత్రిగా అవుతాడు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రధానమంత్రి సీట్ రావాలి అంటే, ప్రైజ్ ది లార్డ్, ఆ ప్రధానమంత్రి సీట్ రావాలి అంటే నాకు కష్టాలు వద్దు, నాకు బాధలు వద్దు, నాకు నిందలొద్దు, అవమానాలు వద్దు అనుకుంటే నువ్వు ప్రపంచానికి పరిచయం కావు. నీలో ఉన్న ఐశ్వర్యం బయటికి రావాలంటే నిన్ను దొంగ అనాలా. ఆమెన్. నువ్వు ఎవరికైతే అన్నం పెట్టావో వాళ్ళే నిన్ను కత్తితో పొడవాలా. ఎవరికైతే నువ్వు సహాయము చేశావో వాళ్ళు నిన్ను మోసం చేయాలా. ఆమెన్. ఇస్కరేతు యూదాలు ఉంటేనే మనందరికి రక్షణ. కొట్టండి గట్టిగా చెప్పలో, కొట్టండి గట్టిగా చెప్పలో. హల్లెలూయా. ఇస్కరేతు యూదాలు ఉంటేనే మనకు కాపుదల. నిందలు వస్తేనే ఇన్ని రోజులు పాస్టర్ అమ్మతే 21 లాస్ట్ ఇయర్ నుంచి 40 రోజుల ఫాస్టింగ్. ఆమేనండి. ఈ 40 రోజుల ప్రార్థన గోపురంలో మంటలు మండాలంటే నిందలు రావాలా. గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, కష్టాలను బట్టి, కన్నీళ్లను బట్టి నువ్వు ఆగిపోవడానికి వీలు లేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా నువ్వు ఆగిపోవద్దు. ఆమె సాగిపోవాలా, 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 సాగిపోవాలా. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా నువ్వు సాగిపో. గట్టిగా చెవులు కొడాలా, గట్టిగా చెవులు కొడాలా. గట్టిగా యెహోవా నీసి జయము నీచువాడా, యెహోవా నీసి జయము నీచువాడా, జయము నీచువాడా, యెహోవా నీసి జయము నీచువాడా, యెహోవా నీసి, యెహోవా నీసి, యెహోవా నీసి జయము నీచువాడా, యెహోవా నీసి జయము నీచువాడా, జయమిచ్చువాడా. చెప్పండి, జయమిచ్చువాడా, జయమిచ్చేవాడే, జయమిచ్చువాడా. ఆమేన్, ఆమేన్. శత్రువుల ముందు బిర్యానీని సిద్ధపరుస్తాడు ఆయన. ఆమేన్, 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 ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్. రిబ్కా, రిబ్కా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. yes. ఏ వేదనతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, నీ కన్నీళ్లను నాట్యముగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ వేదన ఎవరు చూడట్లేదని నువ్వు అనుకోవద్దు, నీ కన్నీళ్లు చూస్తున్నాడు. ఆమేన్. ఒక్కదానివే కూర్చొని ఏడుస్తున్నావు అంట, ఒక్కదానివే కూర్చొని బాధపడుతున్నావు, కుమిలిపోతున్నావు, చాలా బాధతో వచ్చావు. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. హల్లెలూయా. ఏమనిపిస్తుంది? ఏం పేరు? రెబెకా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. వెళ్ళేటప్పుడు కలువు నన్ను. ఆమేన్. కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను చెప్పిన ప్రభు హైదరాబాద్లో వెళ్ళి నేను మీటింగ్ పెట్టలేనయ్యా, వైజాగ్ వెళ్ళి నేను మీటింగ్ పెట్టలేను, నాకు భయం బాగా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒంటరిగా బతికాను కదా, నేను తోడు లేకుండా బతికాను కాబట్టి భయం నాకు బాగా. మా మమ్మీ చనిపోయినప్పుడు డోలు కొట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా డోలు కొట్టినప్పుడు ఒక దిగులు ఉంటుంది నాకు. చిన్నప్పుడు అట్లా ముద్ర పడిపోయింది నా గుండెలో. డోలు కొట్టినప్పుడు కూడా, చిన్నప్పుడు మా అమ్మని డోలు కొట్టుకొని తీసుకెళ్తుంటే అదే పడిపోయింది అన్నమాట. డోలు కొడుతుంటేనే ఒక తెలియని వేదన వచ్చేస్తూ ఉంటుంది. నా వల్ల కాదు యేసయ్యా, హైదరాబాదులో నేను పెట్టలేను, అమలాపురంలో పెట్టలేను, కాకినాడలో పెట్టలేను, ప్రభువా ఏంటేసయ్యా అని దేవుడిని అడిగాను నేను.
అడిగితే, బిడ్డ ఇంతవరకు నడిపించిన నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి నీ చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తా. హల్లెలూయా. నీ చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తా బిడ్డ. నువ్వు అస్సలు బాధపడొద్దు బిడ్డ. నీకెవ్వరు, నీ తండ్రి పాస్టర్ కాకపోవచ్చు, నీ తల్లి సేవకురాలు కాకపోవచ్చు, ఎవరివైనా కావచ్చు. మీకు ఒక విషయం చెప్పాలా, మాది పక్కా గిరిజన గ్రామీణ ప్రాంతం, అడవి ప్రాంతం మాది. మా అమ్మ గుడంబ పెట్టేది. గిరిజన గ్రామీణ ప్రాంతం మాది. అక్కడ నుంచి దేవుడు లేపుకొని వచ్చాడు. ఎందుకు నీ మాటలు చెప్తున్నానో తెలుసా? చిన్న చిన్న విషయాలకు మీరు భయపడొద్దమ్మా. ఆమెనండి. చిన్న చిన్న విషయాలకు మీరు బాధపడొద్దు. ఏ వేదనతో వచ్చారో, ఏ కష్టముతో వచ్చారో, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. హల్లెలూయా. సత్యవతి ఎవరు? సత్యవతి. 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 హల్లెలూయా. హల్లెలూయా. కెమెరా వాళ్ళ వైపు చూపెట్టొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుతా, లేచియుండుతా, కూర్చుండుతా, లేచియుండుతా, నన్ను బాగుగా తిరిగి ఉన్నావు రాజా, బాగుగా తిరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. దేవుడు మాట్లాడింది కరెక్టేనా? కరెక్టేనా? ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఏ దేవుడు? మైక్లో చెప్పండి తల్లికండి. యేసయ్య ఉన్నాడు. అమలాపురం ప్రజలారా, పేర్లు పెట్టి పిలవడం ఆపాలా, పిలవాలా? చెప్పండి. చాలామందికి నచ్చట్లేదండి. ఎందుకు ఇప్పుడు నేను వీడియోలో చూపించద్దు అన్నానంటే, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడుగుతున్నారు, నిజం చెప్పండి 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 అని. అందుకనే ఈరోజు నుంచి డిసైడ్ చేసుకున్నాం, నా యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ లైవ్ ఒకటే ఉంటుంది. ఇక ఏ వీడియో కట్ చేసి పెట్టడాలు ఉండవు. ఇక హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నా వల్ల వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలా? ఆమేనండి. అనేక మందిని దేవుడు పేర్లు పెట్టి పిలవాలా. ఆమేన్. నువ్వు అనుకుంటున్నావు చెల్లెమ్మా, నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని, కానీ నీ కన్నీళ్ళు నా దేవుడు చూస్తున్నాడు. ఇట్రా, అది అక్కడ పెట్టేసి, అది అక్కడ పెట్టేసి, ఇటు వచ్చేసి. ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు అమ్మా? 6 సంవత్సరాలు. అమ్మా 6 సంవత్సరాలు మ్యారేజ్. మీరేమవుతారు? మీకేమనిపిస్తుంది? మీరెందుకు ఏడుస్తున్నారు? నా భార్య ఏడిస్తే నాకు తప్ప వచ్చింది సార్. అమ్మా నా భార్య ఏడిస్తే నాకు తప్ప వచ్చింది. ఆ మైక్ అక్కడ పెట్టకుండా ఇక్కడికి ఇస్తే మంచిది. పరిగెత్తున్నాను, ఆ మైక్ అక్కడ ఇచ్చేసి. మీ భార్యను చూస్తే మీకు దుఃఖం వచ్చేస్తుంది. చూడండి, ఇంతమంది, అది భార్య భర్తల బంధం అంటే. కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎంత వేదనతో వచ్చారో, ఎంత దుఃఖంతో వచ్చారో.
ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు పెడుతున్నా. దేవుడు మాట్లాడింది కరెక్టేనమ్మా? దేవుడు తూచా తప్పకుండా నీతో మాట్లాడింది కరెక్టేనా? నేను లైవ్లో మాట్లాడొద్దనే మాట్లాడలేదో, దేవుడు నీ చెవులో చెప్పింది కరెక్టేనా? చెప్పండమ్మా. కరెక్ట్. ఎక్కడుంటారు మీరు? ఉప్పలగుప్తం నుంచి వచ్చారు. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకేమనిపిస్తుంది? సంతోషంగా. 7 నెలలు తప్పకుండా రండి ఇక్కడికి. అద్భుతమైన రీతిలో అన్ని నార్మల్ రిపోర్ట్స్ రాబోతున్నాయి. ఆమేన్. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు? లైవ్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? యేసయ్య ఉన్నారు ఇక్కడ కంపల్సరీ. యేసయ్య కంపల్సరీగా ఉన్నాడు. కంపల్సరీగా ఉన్నారు. అద్భుతాలు జరుగుతాయని చెప్తారు. జరుగుతాయి. కృప కలుగునుగాక. తండ్రి, ఈ బిడ్డలో ఉన్న దుఃఖం, ఈ బిడ్డలో ఉన్న వేదన, ఈ బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో తొలగి శీఘ్రముగా బిడ్డకు స్వస్థత కలుగునుగా, శీఘ్రముగా స్వస్థత కలుగునుగా. ఇద్దరిని గొప్ప రీతిలో లేవనెత్త యేసు నామములో ప్రార్థించినంత. మీరు వెళ్ళేటప్పుడు నన్ను కలవండి, సరేనమ్మా? సరే చెప్పు అన్నయ్య అనాల. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. నన్ను చూచువాడా. లక్ష్మి ఎవరు? లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. కూర్చోండి, అక్కడే నిల్చోండి. లక్ష్మి. ఇంకా లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. భర్త కొరకు ఏడుస్తున్నా, భర్త కొరకు ఏడుస్తున్నా. హల్లెలూయా. భర్త వేరే దారి నడుస్తున్నాడు. చేతులు చూపెట్టు. అది హల్లెలూయా. ఆ చెల్లిని చూపెట్టొద్దు, లైవ్లో చూపెట్టకండి, లైవ్లో చూపెట్టకండి. వద్దమ్మా, చూపెట్టం, అస్సలు చూపెట్టం. నన్నే చూపెట్టండి రా. నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడని నమ్ముతున్నావా? చెప్పమ్మా. నమ్ముతున్నానయ్యా. అది దేవుడు కృప ఉందని ఇక్కడికి వచ్చాను. కొట్టండి గట్టిగా చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. నా తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు. దేవుడు ఎరిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కన్నీళ్ళు విడుదలయ్యే రోజు తొందరలోనే ఉన్నాయి. ఆమేన్. చెప్పు, ఏమనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది అయ్యా. ఇక్కడికి వస్తున్నాయి అదృష్టమయ్యా. నా భర్త మారతాడనే వచ్చాను ఇక్కడికి. ఎక్కడి నుంచి వచ్చారు? గన్నవరం అయ్యా. గన్నవరం. ఎక్కడ గన్నవరం? లంకల గన్నవరం. విజయవాడ? విజయవాడ కాదు, ఇక్కడ అంబాజీపేట దగ్గర గన్నవరం. అంబాజీపేట దగ్గర గన్నవరం. అవునయ్యా. దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడయ్యా. నమ్మొచ్చిన ఏ దేవుడు? యేసయ్యా. యేసు దేవుడు ఇక్కడ ఉన్నాడంట. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను క్లియర్గా నీతో ఇప్పుడు మాట్లాడాను, కానీ తర్వాత నా దగ్గరికి వస్తే దేవుడు బయలుపరిచిన అని చెప్తాను. ఆమేన్, ఆమేన్. యేసు రాజా. ఆపుడే లేదు యేసునామం. ఆమేన్. నా చెల్లి జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక, కృప కలుగునుగా. ఆ బిడ్డలో ఉన్న వేదన, దుఃఖం అంతా తొలగిపోవాలి, 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 తొలగిపోవాలి. ఆమేన్. బ్లెస్ చేసురండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మా తల్లి, ఎంతకాలం నుంచి ఏడుస్తున్నారు? 5 సంవత్సరాలు. బా, 5 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నారు. చూడండి ఎట్లా ఏడుస్తుందో.
అమ్మ తేజను దేవుడు ఎన్నుకున్నది ఇగో ఇలాంటి చెల్లెళ్ళు కన్నీళ్ళు తుడవబడడానికి దేవుడు అమ్మ తేజను ఎన్నుకున్నాడు. ఆమేన్. ఆమేనండి. హల్లెలూయా. నేనేమంటా, పేతురును ఒకలా దేవుడు వాడుకున్నాడు, మోషేను ఒకలా వాడుకున్నాడు, యెహోషువను ఒకలా వాడుకున్నాడు, ఏలియాను ఒకలా వాడుకున్నాడు, ఇంకొకరిని ఒకలా వాడుకున్నాడు, అమ్మ తేజను ఒకలా వాడుకుంటున్నాడు. ఆమేనండి. ఆమేన్. మీలాగే వాక్యం చెప్పాలా, మీలాగే మాటలు చెప్పాలా, మీలాగే కథలు చెప్పాలంటే నా వల్ల కాదు. నన్ను ఒక ప్రత్యేకమైన పిలుపుతో దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పిలుపు నాకు కావాలా, మీ పిలుపు నాకొద్దు. ఆమేనండి. ఏ పిలుపు నాకు కావాలా? దేవుని పిలుపు కావాలా. హల్లెలూయా. ఆమేన్. అమ్మా, దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. ఆమేన్. అద్భుతం జరిగించబోతున్నాడు. యేసు నామంలో కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. వెళ్ళేటప్పుడు నన్ను కలవండి. ఆమె కూర్చోండి. భయపడొద్దండి. దేవుని మీద ఆధారపడడం రావాలి, ఆమేన్. దేవుణ్ణి అడగడం రావాలి. అంతే. దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేనండి. ఆమేన్. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదండి. ఆమేన్. 22 సంవత్సరాల నుంచి సంతానం లేదు. వరంగల్ నుంచి వచ్చింది సహోదరి, ముస్లిమ్స్ వాళ్ళు. 22 సంవత్సరాలు పిల్లలకు భోజనం పెడుతుంటే ఏడుస్తుంది. భోజనం పెడుతుంటే పిల్లలకి. నా ఆఫీస్ రూమ్లోకి వచ్చి, అన్న పిల్లలు ఏమైనా దత్తతకి ఇస్తారా అన్న, ప్లీజ్ అన్న, దత్తత ఏమైనా ఉంటే చూడండి అన్న. అంటే ఎందుకమ్మా మీకు పిల్లలు పుట్టరా అని చెప్తే, 22 సంవత్సరాలు అయిపోయిందన్న, ఇంకేం పుడుతుందన్న అంటుంది. ఆ బిడ్డ ఇలా పెడుతుంది, ఇలా తింటుంది. మా పిల్లలకి, ఆశ్రమంలో పిల్లలకి ఇలా పెడుతుంది, ఇలా తింటుంది. నాకు బాగా దుఃఖం అనిపించి ఆఫీస్ రూమ్లో నుంచి ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయినా. ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయి ఏడిచిన, ప్రభువా ఎంత ప్రేమ కలిగిన తల్లి కదా యేసయ్యా, ఆ బిడ్డకొక్క బాబీ యేసయ్యా, ఆ బిడ్డకొక్క బాబీ యేసయ్యా అని చెప్పి ప్రార్థన చేసినాను. ప్రార్థన చేసి ఒక 3 గంటల వరకు నా కోసం అట్లనే వెయిట్ చేస్తూ ఉంది. నేను బయటకు వచ్చేసిన ఆఫీస్ రూమ్లో కూర్చున్నా. తన చెవులో ఉన్నటువంటి బంగారం తీసి నా చేతిలో పెట్టింది. అన్న, ఈ పిల్లల్ని చూస్తుంటే నిజంగా ఏదైనా చేయాలనిపిస్తుంది అన్న, దేవుడు ఇవి ఇవ్వమన్నాడు అన్న అని చెప్పి ఇట్లా తీసి నా చేతిలో పెడితే, చేతిలో పెట్టి బయటికి వెళ్తుంది ఆఫీస్ రూమ్లో నుంచి. అమ్మా, భార్య భర్తని ఇద్దరిని పిలిచినారు. దేవుడు చెప్పాడమ్మా, మరుసటి ఏట వరకు చక్కని కుమారుడు నీ ఒడిలో ఉండబోతున్నాడు. ఆమేన్. చెప్పాలా గట్టిగా, చెప్పడం. హల్లెలూయా. వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు. ఆమెన్. పుట్టిన 3 రోజులకే డెలివరీ, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది, డెలివరీ అయింది. పుట్టిన 3 రోజులకే అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళలే, భద్రాద్రి కొత్తగూడెం తీసుకొని వచ్చేసారు. గట్టిగా చెప్పులు కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అరే, అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, స్వస్థతలు లేవు అని మాట్లాడే వారికి ఇవన్నీ సమాధానం. వాళ్ళే జవాబిస్తారు. ఆమేన్. ఆమేన్. ఈరోజు ఎల్ఈడిలో మీకు కొన్ని సాక్ష్యాలు చూపిస్తాం. అటువంటి సాక్ష్యాలు మీరు కూడా పిల్లల్ని తీసుకొని వచ్చి అటువంటి సాక్ష్యాలు చెబుదురుగాక. గట్టిగా చెప్పలు. ధైర్యం ఉండు, దేవుడు జరిగిస్తాడు. ఆమేనండి. నిన్నే దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఆమేన్. పట్టు విడిచిపెట్టద్దు, ధైర్యముగా ఉండండి. కొట్టండి గట్టిగా చెబులో. హల్లెలూయా. అరే, ఎక్కడో ఒక అనాథం తీసుకొచ్చి భద్రాద్రి కొత్తగూడెం ఒక్కసారి రండి. మీరు భద్రాద్రి కొత్తగూడెం ఒక్కసారి వస్తే దేవుని అద్భుతం ఎలా ఉందో. ఒక్క చిన్న పిల్లవాడిని, ఒక అనాథని ఏ అండ లేకుండా ఆయనే అండగా నిలిచి ఒక అనాథని దేవుడు ఎలా లేపాడో ఒక్కసారి భద్రాద్రి కొత్తగూడెం వస్తే మీకు అర్థం అవుతుంది. హల్లెలూయా. 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 అసలు
దేవుణ్ణి ఏమనుకుంటున్నారండి? 5 లక్షల అప్పు అయితే తీరుస్తా, 10 లక్షలు అయితే తీర్చను అంటాడా? చెప్పండి చెప్పండి. ఇంత స్టోన్ అయితే పడేస్తా, కిడ్నీలో రాళ్ళు, ఇంత స్టోన్ అయితే పడేయను అంటాడా? చెప్పు చెప్పు. ఇంత స్టోన్ అయితే పడేస్తా, ఇంత స్టోన్ అయితే పడేయను అంటాడా? ఏదైనా పడేస్తాడు. ఆమేన్ ఆమేనండి. ఆమేన్. దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్. సత్యనారాయణ ఎవరు? సత్యనారాయణ దేవుడు మీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతున్నాడు. కృప కలుగునుగాక. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. ఆమేన్ ఆమేన్. ఒకటే, చాలా భయముతో దిగులుతో వచ్చారు ఇక్కడికి మీరు. ఆ దిగులొద్దిగా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. ఆమేనండి. ఆమేన్. పిడికిలు బిగించు, ఇట్లా పిడికిలు బిగించు. దేవుడు కార్యము జరిగించబోతున్నాడు. హల్లెలూయా. కృప కలుగును గాక. మీరు కూడా కూర్చోండి. ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. నా దేవునికి అసాధ్యమన్నదంటూ ఏది లేదు. కొట్టుగట్టిగా చబళ, కొట్టుగట్టిగా చబళ. వరంగల్లో మీటింగ్ పెట్టినాను. ఒక చెల్లెమ్మకు చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఇలా చేయబెట్టి చెప్పినాను పబ్లిక్గా. ఒక 2000 మంది ఉంటారు. ఆ 2000 మంది ముందు చేయబెట్టి 2 కవలలు పుట్టబోతున్నారని చెప్పిన. చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, శ్రీమంతం అయింది, 2 కవలలు పుట్టారు. వచ్చి భద్రాద్రి కొత్తగూడెం సాక్ష్యం చెప్పలేదు. మళ్ళీ ఎప్పుడు ఫోన్ వచ్చింది అమ్మగారు? హాస్పిటల్. 2 పిల్లలు హాస్పిటల్కి వెళ్తే అమ్మ తేజ గారిని గుర్తుకొచ్చాడు. మళ్ళీ ప్రార్థన చేసినాం. అద్భుత రీతిలో వాళ్ళు కోలుకున్నారు. కొట్టుగట్టిగా చెప్పండి. ఆమేన్. అందుకనే ఒక అద్భుతము జరిగిన వెంటనే స్టేజ్ ఎక్కి సాక్ష్యం చెప్పడం మరచిపోవద్దు. సాక్ష్యం చెప్తే అమ్మ తేజకు మహిమ రాదు, దేవునికి మహిమ. సాతాను గాడికి సిగ్గు. ఆమేన్. అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు. ఎవరెవరైతే మాట్లాడుతున్నారో నోర్లు మూయబడాల. కొట్టుగట్టిగా చెప్పల, కొట్టుగట్టిగా చెప్పల. హల్లెలూయా హల్లెలూయా. విజయవాడలో ఒక చెల్లి, ఆ చెల్లెమన్నా నాకు గైనిక్లో సీట్ రావాలన్నా ప్రేయర్ చేయండి అన్న. అందరికి వచ్చేస్తుందని నాకు రావట్లేదంటే చేయి పెట్టినాను, ప్రార్థన చేసినాను. దేవుడు అన్నాడు, ఆ బిడ్డకు గైనిక్లో సీట్ రాబోతుంది, ఇచ్చేసిన అని చెప్పు అన్నాడు యేసయ్య. ఆ బిడ్డని చెప్పినాను. అన్నా వస్తే నేను చక్కగా డాక్టర్ డ్రెస్ చేసుకొని విజయవాడలో సాక్ష్యం చెప్తా అన్నయ్య అన్నది. ఏమైంది? సీట్ పొందుకుంది. రేపు విజయవాడలో ఆ బిడ్డ సాక్ష్యం చెప్పబోతుంది. కొట్టాల గట్టిగా, గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. ఏదో అమ్మ తేజ గారు వస్తున్నారంట, ఏదో వెళ్దాం, ఏదో లేకపోతే వచ్చేద్దాం, వెళ్దాం. నో. ఈరోజు తైలాభిషేక ఆరాధన, ఈ చేతులు అమ్మ తేజ గారి చేతులు అయితే కావు, ఈ చేతులు యేసయ్య చేతులుగా మారిపోబోతున్నాయి. హల్లెలూయా. ఉద్యోగం లేకుండా వచ్చావా? అప్పులతో వచ్చావా? అనారోగ్యంతో వచ్చావా? సంతానము లేకుండా వచ్చావా? కష్టముతో వచ్చావా? కన్నీళ్లతో వచ్చావా? నీ ప్రార్థన విన్నపం మనసులో అనుకో. నా చేతులు పడుతుండగానే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. అద్భుతం అనేది మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ఉంటుంది. ఆమేన్ అనండి. ఆమేన్. ఆమేన్. నువ్వు నమ్మితే అద్భుతం జరుగుతుంది. ఆమేన్. ఆమేన్. నమ్మితే అద్భుతం జరుగుతుంది. నమ్మకపోతే అమ్మ తేజ కాదు కదా, ఇంకెవరు ఏం చేయలేరు. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. ఇదిగో భయాన్ని విడిచిపెట్టేశాడు. భయాన్ని పట్టుకుంటే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన అద్భుతాలు ఎన్నో. ఆమేనండి. దేవుడు నాతో చెప్పాడు, అడవిలో ఉంటుంది నా చర్చి, ఒక్క ఇల్లు ఉండదు నా చర్చి పక్కన, అడవిలో ఉంటుంది. డాడీ నువ్వు వచ్చినావు కదా,
ఆమెన్. అడవిలో ఉంటుంది చర్చి. ఇక్కడికి ఎవరు వస్తారు? ఫస్ట్ ఒక అమ్మ వచ్చి కూర్చున్నది. ఇక్కడికి వేల మంది లక్షల మంది రాబోతున్నారంటే నేను రావడమే ఎక్కువ, ఈయనకంట వేల మంది లక్షల మంది అంట అన్నది. నవ్వింది. ప్రైజ్ అలా హల్లెలూయా. దేవుడు నాతో అన్నాడు, బిడ్డ నువ్వు కూటికి గతి లేక వచ్చావు కదా, ఇదిగో ఇదే ప్రాంగణంలో గంజి ఏరులై పారబోతుంది. హల్లెలూయా. గంజి ఏరులై పారబోతుంది. పారబోతుంది. లక్షల మంది ప్రజలు ఈ స్థలములో భోజనము చేయబోతున్నారు. భోజనము చేయబోతున్నారు. కిదర్ హే భద్రాద్రి కొత్తగూడెం. కిదర్ హే భద్రాద్రి కొత్తగూడెం. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. పరిగెత్తుకుంటూ రాబోతున్నారు వాళ్ళు. రాబోతున్నారు. ఎందుకు అంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. దేవుడు సజీవుడు. గట్టిగా చెప్పడు. సజీవుడు. నా దేవుడు సమాధిలో ఉన్న దేవుడు కాదు. నా దేవుని సమాధి తెరవబడ్డది. 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 సునామములో గట్టిగా చెప్పండి కొట్టాల. గట్టిగా ఇదిగో ఎవరి ముందైతే తలదించుకున్నారు, ఎవరి ముందైతే తలదించుకున్నారో వారి ముందే ఇలా నడవబోతున్నావు. గట్టిగా చెప్పట్లా. ఎవరి ముందైతే సైకిల్ కూడా లేదా, యేసు నామములో పెంచు కార్తీకి రాబోతున్నా. గట్టిగా నీ తల ఎత్తబోతున్నాడు దేవుడు. ఎత్తబోతున్నాడు. దించబడిన నీ తల ఎత్తబోతున్నాడు దేవుడు. దేవుడు లేపుకోబోతున్నాడు. 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 అన్య భాషలు మాట్లాడుతూ, అన్య భాషలు మాట్లాడుతూ పొందుకో, పొందుకో. కళ్ళు మూసుకోవాలి.
కీర్తన గ్రంథము 119, కీర్తన గ్రంథం 119, 116, 119, 116 కీర్తన గ్రంథం. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నిన్ను సిగ్గునొందక యుందునుగా. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 49:23 చదవండి. చూడండి, నా ఆశ భంగమై నేను సిగ్గుపడను. చెప్పండి, నా ఆశ భంగమై నేను సిగ్గుపడను. ప్రతి ఒక్కరు చెప్పండి, నా ఆశ భంగమై నేను సిగ్గుపడను. చెప్పండి గట్టిగా, నా ఆశ భంగమై నేను సిగ్గుపడను. నేను సిగ్గుపడను. అరే కొంచెం గట్టిగా మైకు జనాలలో తీసుకెళ్ళు. నా ఆశ భంగమై చెప్పు గట్టిగా, గట్టిగా మీరు చెప్తే కానీ వదిలిపెట్టని అమ్మ, కొంచెం గట్టిగా జోర్సే. నేను సిగ్గునందను. రెండు చేతులు పైకి లేపి, నా ఆశ భంగమై, నా ఆశ భంగమై నేను సిగ్గునందను. హల్లెలూయా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం చదువు నాన్న. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. రాజులు నిన్ను పోషించు, రాజులు నిన్ను పోషించు, తండ్రులు గాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులు గాను ఉండెదరు. వారి భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. ఇది నీకు దేవుడిస్తున్న వాగ్దానం. రిసీవ్ చేసుకోండి. రాజులు నిన్ను పోషించు తల్లిదండ్రుల వలె మారబోతున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేనండి. అరే పిల్లి బిడ్డలు పిల్లి బిడ్డలు ఎట్లుంటారు? అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు తెలుసుకొందువు. అమ్మా, ఎవరి కొరకు కనిపెడుతున్నావు? ఎవరి కొరకు వచ్చావు ఇక్కడికే? చెప్పండి. సిగ్గుపడవిగా నువ్వు. రాజులు నిన్ను పోషించబోతున్నారు. యూదా గోత్రపు రాజు బిడ్డలు, పిల్లి బిడ్డలు ఎట్లుంటారు? ఎట్లుంటారు పిల్లి బిడ్డలు? అంతే అంటారు. ఏమంటారు? నువ్వు అనరా? వాడు బాగా అంటాడు, వాడికి మైక్. పిల్లి ఎలా అంటదిరా? సింహం, సింహం ఎలా కాటేస్తుంది? పిల్లి వంశం కాదు మనది, యూదా గోత్రపు సింహం వంశం. కొట్టు గట్టిగా చెప్పడా, భయపడే వంశం కాదు, మండుచున్న అగ్ని గుండములో దూకిన వంశము. గట్టిగా గట్టిగా చెప్పండి కొట్టాలా, గట్టిగా చెప్పండి కొట్టాలా. హల్లెలూయా. మత్తయి సువార్త 19:26, మత్తయి సువార్త 19:26. ఇదిగో ఇటు చూడండి, ఇక ముగించబోతున్నాను. ఇటు చూడండి, ముగించబోతున్నాను. ఒకటే నిమిషంలో ముగించబోతున్నాను. నా చేతులు మీ తల మీద పడుతుండగానే స్వస్థతలు జరుగుతున్నాయి. ఆమేనండి, ఆమేనండి. కృప కలుగును గాక. యేసు వారిని చూచి, మత్తయి సువార్త 19:26. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. దేవునికి సమస్తము సాధ్యం. చెప్పు గట్టిగా. పిడికిలి బిగించి చెప్పండి, పిడికిలి బిగించి చెప్పండి, పిడికిలి బిగించి చెప్పండి, పిడికిలి బిగించి చెప్పండి. దేవునికి సమస్తము సాధ్యం. చెప్పండి, దేవునికి సమస్తము సాధ్యం. చెప్పండి గట్టిగా.
దేవునికి సమస్తము సాధ్యం. చెప్పండి గట్టిగా. సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. లేచి నిలబడదాం. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి ఇక లేచి నిలబడదాం. దేవునికి సమస్తము సాధ్యమే. ఆమేన్. చెప్పండి 2 చేతులు పైకి లేపి. అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని ఇక్కడి నుంచి వెళ్ళనయ్యా. నువ్వు నన్ను దీవిస్తేనే గాని ఇక్కడి నుంచి వెళ్ళనయ్యా. హల్లెలూయా. మా చేతులు ఎవరు విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నువ్వు విడిచిపెడితే అయ్యా మేము బతకలేమయ్యా. సహాయం చేయండి అయ్యా. సహాయం చేయండి అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. ఆమేన్. నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా. yes Lord. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ ఉంటే చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులు ఎదురైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమే అయినను. ఎంత కష్టం వచ్చినా ఎంత వేదన వచ్చినా నిన్ను నిలబెట్టుకునే దేవుడు. నీ బాధలున్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమే అయినను. నీ మాట చాలే. నీ మాట చాలే. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆపులే విడనాడినా ఆశలు అనగారినా ఆస్తులన్నీ పోయినా ఆరాధగా మిగిలినా ఆపులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా. నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా. నీ చూపు
చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా పరం ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా అసాధ్యమైనది ఉన్నది అసాధ్యమైనది ఉన్నది సాధ్యమైనది ఉన్నది సాధ్యమైనది ఉన్నది ఒక బలమైన తీర్మానం. ఎన్ని కష్టాలు వచ్చినా మేము భయపడమయ్యా. మాకు భయము వద్దు ప్రభువా. తలల మీద చేతులు పెట్టుకోండి. రెండు చేతులు తలల మీద, రెండు చేతులు తలల మీద. అయ్యా మాకు భయం వద్దయ్యా, మేము మీకోసం నిలబడతాం ప్రభు. అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా యేసయ్యా, నన్ను దీవించు ప్రభు. యేసయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించు. నా గర్భఫలము కావాలయ్యా, నా అప్పులు తొలగిపోవాలయ్యా, నాకున్న ప్రతి అనారోగ్యము తొలగిపోవాలయ్యా. అయ్యా నా జీవితంలో అద్భుతం జరిగించు, ఆశ్చర్యకార్యం జరిగించు. ప్రతి ఒక్కరము స్తుతులు చెల్లించాలి. అయ్యా నన్ను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు, ఆశీర్వదించండి ప్రభు. మహిమతో నీ శక్తితో నింపండియా, నీ బలముతో నింపండియా, నింపండియా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. సికింద్రాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం అక్టోబర్ 4వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్, అల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం అక్టోబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు జింకానా గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం అక్టోబర్ 8వ తారీఖు ఉదయం 9 గంటలకు అంబేద్కర్ భవన్, ఒంగోలు. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం అక్టోబర్ 11వ తారీఖు ఉదయం 9 గంటలకు ఇల్లందు బైపాస్ రోడ్, హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ మంగళవారం అక్టోబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు గుణం ఫంక్షన్ హాల్, మసీద్ రోడ్, ఆదిత్య కాలేజ్ పక్కన, సుబ్బారావుపేట్, తాడేపల్లిగూడెం. అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం అక్టోబర్ 29వ తారీఖు ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం.
కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ గురువారం అక్టోబర్ 30వ తారీఖు ఉదయం 9 గంటలకు కొండాబాబు ఫంక్షన్ హాల్, MSN చారిటీస్, నియర్ ఆంధ్ర పాలిటెక్నికల్ కాలేజ్, కాకినాడ. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100, 728600007271.